సిద్ధంగా ఉన్నారు. నమాన్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున యువత కావచ్చు అందరూ ఇటు ప్రార్థనలు చేయడానికి ఇటు చర్చిలకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ రద్దీ ఏ విధంగా ఉంది? ఎస్ పవన్, ఇటు నూతన సంవత్సరం సందర్భంగా ఇటు ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి కల్వరి టెంపుల్కి అయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇటు ఆ సిటీలో ఉన్నటువంటి చర్చిలు అన్ని చోట్ల కూడా ఇటు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఆలయాల్లో కానివ్వండి, ఇటు చర్చిల్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను కల్వరి టెంపుల్లో ఉన్నాను. సో కల్వరి టెంపుల్ దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో న్యూ ఇయర్ సందర్భంగా నిన్న రాత్రి నుంచి కూడా న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ అంబరాన్ని అయితే అండుతున్నాయి. నిన్న జరిగినటువంటి సెషన్లో మాత్రం సర్వీస్లో దాదాపు 2 లక్షల మంది పైగా ఏదైతే భక్తులు ప్రార్థనలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది వరకు కూడా ఏదైతే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కల్వరి టెంపుల్లో మాత్రం పూర్తిగా ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ అనేది నిర్వహిస్తారు. ఇటు క్రిస్మస్ తర్వాత ఏదైతే అతిపెద్దగా చేసుకునేటటువంటి వేడుక ఇది ఏదైతే న్యూ ఇయర్ వేడుక అని చెప్పవచ్చు. సో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ అంతా ఒక కోలాహలమైనటువంటి వాతావరణంతో నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి ప్రేయర్ జరుగుతున్నాయి ఈరోజు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరికీ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ రాత్రి వాచ్ నైట్ సర్వీస్కి 2 లక్షల పై చిలుకుగా అంత జనాంగం వచ్చి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించి వారి యొక్క ప్రేమను గనపరుచుకున్నారు. ఎంతో అద్భుతంగా జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి ఆరాధనలకి ఇంచుమించు 2 లక్షల వరకు జనాలు వచ్చి ఆరాధిస్తూ వెళ్తారు. అదే బాగా జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకి కావాల్సినటువంటి గొప్ప ఆనందం, గొప్ప దేవుని యొక్క ప్రేమను పంచడానికి ఈ యొక్క కల్వరి టెంపుల్ మా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాంచులన్నిటిలో నిండి పొంగి పొర్లిపోయారు జనాలు. అద్భుతంగా జరిగింది. ఈరోజు ఎన్ని సర్వీసెస్ నిర్వహిస్తున్నారు? ఈరోజు 4 సర్వీసెస్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 5 అవుతున్నాయి. ఈరోజు ఇప్పటికీ 2 అవుతున్నాయి. 2 ఆరాధనలు పూర్తయినాయి. ఇంకా 3 సర్వీసులు ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు ఇది 2వ సర్వీసు. ఇంకా మధ్యాహ్నం ఇంకో సర్వీస్ ఉంది. తర్వాత 4 గంటలకి మళ్ళీ 6 గంటలకి మొత్తం 5 సర్వీసులు ఈరోజు నిర్వహించబడుతుంది. 5 సర్వీసులు కలిపి ఇంచుమించుగా 2 లక్షలు దాటుతారని అంచనాతో ఉన్నాం. రాత్రి వచ్చిన వాళ్ళు ఇంచుమించుగా 2,50,000 దాకా దగ్గర ఉన్నారు. పట్టదాలంత జనము 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్వరి టెంపుల్ని విశేషంగా ఆదరించి వస్తున్న ప్రజానికానికి మరి ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం కల్వరి టెంపుల్ తరఫు నుంచి. చూడొచ్చు, అంటే నిన్న రాత్రి వేడుకల నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా ఇటు కల్వరి టెంపుల్కి అయితే ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం కూడా లోపల ప్రేయర్ సెషన్ జరుగుతుంది, ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ ఆరాధన నేపథ్యంలో లోపల ఏదైతే ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ బ్రదర్ సతీష్ ఏదైతే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఇటు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు వేలాది మంది, లక్షలాది మంది రాకతో అంతా కూడా ఇటు ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి కల్వరి టెంపుల్ దగ్గర అయితే ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు సిటీలో ఉన్నటువంటి ఆలయాల దగ్గర కూడా మొత్తం కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున క్యూ కట్టుకుంటూ తరలి వెళ్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో చర్చిలు నిర్వహిస్తున్నట్టు సికింద్రాబాద్ చర్చిస్లో కానివ్వండి, దాంతోపాటు హ్యాబిట్స్ కోటి లాంటివి ప్రముఖ చర్చిల దగ్గర కూడా ఏదైతే ఇటు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే మనము చూడొచ్చు, ఏదైతే అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. న్యూ ఇయర్ సందర్భంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ చర్చిలతో పాటు ఆలయాలు అన్ని చోట్ల కూడా సందడి వాతావరణం అయితే నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు వచ్చేసి ఏదైతే ఈ ఏడాది అంతా కూడా తమకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇటు నగరవాసులు అయితే ఇటు చర్చిల్లో కానివ్వండి, ఇటు ఆలయాల వద్ద కానివ్వండి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.